అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ 9 ఇన్సైడర్. నేను రాజు. నిన్న ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో ఒక అమానవీయమైనటువంటి ఘటన జరిగింది. ఏంటి ఆ అమానవీయ ఘటన అంటే, ఒక 25 సంవత్సరాల కలిగినటువంటి ఒక వివాహితను ఒక చెట్టుకి కట్టేసి ఆమెను ఇష్టానుసారం కొట్టుతూ ఉన్నటువంటి దృశ్యాలు ప్రతి ఒక్కరిని కూడా తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. సరే, ఆ మహిళను కొడుతున్నారు, ఎందుకు కొడుతున్నారు, ఏంటి అనే విషయాలు పక్కన పెడితే, ఆ మహిళ పక్కనే ఒక చాలా చిన్న పిల్లాడు, వాడు స్కూల్ బ్యాగ్ పెట్టుకొని చాలా చిన్న అబ్బాయి కూర్చొని ఏడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. తల్లిని చెట్టు కట్టేస్తున్నారు. ఆ పక్కనే ఆ అబ్బాయి స్కూల్ బ్యాగ్ చేతిలో పట్టుకొని ఉన్నాడు, కూర్చొని ఉన్నటువంటి పరిస్థితి. నిజంగా చూడగానే ప్రతి ఒక్కరు కూడా తీవ్ర ఆగ్రహానికి గురైనటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఆ దృశ్యాలన్నీ కూడా చూస్తే అసలు నిజంగా ఏం జరిగింది, ఇంత అమానవీయమైనటువంటి ఘటనలు జరగడానికి గల కారణాలు ఏంటి, నిజంగా ఈ పని చేసింది మనుషులా లేకపోతే మృగాల, వాళ్ళని దేంతో కొట్టాలి అనేటటువంటి ఆందోళన, ఆవేదన, ఆగ్రహం ప్రతి ఒక్కరిలో నుంచి కూడా పెళ్ళుబికుతోంది. ఆమె చేసినటువంటి తప్ప, లేకపోతే ఆమె భర్త చేసినటువంటి తప్ప, లేకపోతే నిజంగా అది తప్ప కాదా అనేది తర్వాత విషయం. అలా శిక్షించడం కూడా చాలా దారుణమైనటువంటి విషయం. కానీ ఆ పిల్లాన్ని చూస్తే ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెడుతున్నారు. తల్లిని కట్టేస్తున్నారు, ఎందుకు కట్టేశారో తెలియదు. తల్లిని కొడుతున్నారు, ఎందుకు కొడుతున్నారో తెలియదు. కానీ ఆ పక్కన ఆ బాలుడు మాత్రం చాలా దీనావస్థితిలో, ఎవరు తన తల్లిని కాపాడుతారు, తమను ఇలాంటి పరిస్థితుల నుంచి ఎవరు మమ్మల్ని రక్షిస్తారు అని చెప్పేసి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి ఆ ఫోటో కానీ చూస్తే ప్రతి ఒక్కరు కూడా కన్నీటి పర్యంతం కావాల్సినటువంటి పరిస్థితి. నిజంగా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఆ ఫోటో చూస్తే. నిజంగా అసలు ఏం జరిగిందంటే, కుప్పం మండలంకి సంబంధించి నారాయణపురం అనేటటువంటి ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో అక్కడ తిమ్మరాయప్ప అనేటటువంటి ఒక వ్యక్తి, అతనికి శిరీష, ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె వయసు 20 సంవత్సరాలు. ఆయన గ్రామంలో చాలా వరకు అప్పులు చేశాడు తిమ్మరాయప్ప. అప్పులు చేసి ఒక పర్సన్ దగ్గర, మునికన్నప్ప అనేటటువంటి వ్యక్తి దగ్గర 80,000 రూపాయలు 3 సంవత్సరాల క్రితం అప్పుగా తీసుకొని ఆయనకి చెల్లిస్తూ ఉన్నాడు అనమాట. చెల్లించేటటువంటి క్రమంలో గడిచిన ఒక 3-4 నెలల క్రితం అతని మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేశారు, మా డబ్బులు మాకు ఇవ్వాలి అని చెప్పేసి. దీంతో ఏం చేశాడు అంటే, తిమ్మరాయప్ప భార్యని బిడ్డల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఆయన ఊరు వదిలేసి వెళ్ళిపోయాడు, ఎక్కడ ఉన్నాడో తెలియదు. కానీ ఆయన భార్య అయినటువంటి శిరీష, ఎవరైతే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నటువంటి ఆ చెట్టుకి కట్టేసినటువంటి మహిళ ఉందో, ఆమె గ్రామంలో కూలి చేసుకుంటూ తన భర్త అప్పులు చేసి పారిపోతే ఆ అప్పులని తీరుస్తూ ఉంది. అదేవిధంగా మునికన్నప్ప కూడా చెల్లిస్తూ ఉంది. అయితే ఆమె చెబుతోందనమాట, నేను చెల్లిస్తానన్నా సరే ఏమాత్రం వినకుండా దాదాపు ఒక 4 వరకు ఆమెను తీవ్రంగా ఇబ్బంది పెట్టడం, హింసించడం, ఆ గ్రామంలో కొంతమంది మహిళలను వెంటేసుకొని ఈ మునికన్నప్ప అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను ఆమెను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేశాడు. ఆమె పిల్లాన్ని తీసుకొస్తూ ఉంటే పిల్లాన్ని పక్కన రాయి మీద కూర్చోబెట్టి ఆమెను చెట్టుకి ఈడ్చుకొని వచ్చి, జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చి చెట్టు కట్టేసినటువంటి దారుణమైనటువంటి పరిస్థితి. అప్పు తీసుకునింది భర్త, పారిపోయింది భర్త, కానీ శిక్ష భార్యకు పడింది. సరే, భార్య పడింది అంటే తల్లి తండ్రి చేసినటువంటి ఒక చిన్న తప్పు వల్ల ఆ బిడ్డ చూస్తే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. ఆ పిల్లాడు ఏ విధంగా పెరుగుతాడు, తన తల్లిని శిక్షించినటువంటి వాళ్ళ మీద ఆ పిల్లాడి పసి మనసు ఏ స్థాయిలో గాయపడుతుంది. ఆ తల్లిని కట్టేస్తుంటే అబ్బాయి ఏం చేయాలో తెలియట్లేదు. అందరూ కూడా వస్తున్నారు, దారిని బయలు కొడుతున్నారు, అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా వీడియోలు తీస్తున్నారు. కానీ ఆమెను తన తల్లిని ఎందుకు కొడుతున్నారు, తన తల్లిని రక్షించే వాళ్ళే లేరా అనేటటువంటి ఆందోళన అబ్బాయిలు కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఆమె చెబుతోంది, శిరీష, నేను మీ డబ్బులు కడుతాను, నేను ఇప్పటివరకు ఇంత చెల్లించాను అని చెప్పి చెబుతూ ఉన్నా సరే ఆమెను చెట్టు కట్టేసి దారుణంగా కొట్టినటువంటి పరిస్థితి. నిజంగా ఇది అమానుష్యమైనటువంటి ఘటన. రాజకీయాలు పక్కన పెడితే మానవత్వం గురించి ఇక్కడ మాట్లాడుకోవాలి. ఒక భర్త అప్పులు చేసి పారిపోతే భార్యని, ఒక మహిళని కనీసం విలువ లేకుండా, మహిళ అన్న గౌరవం లేకుండా ఆమెను చెట్టుకి కట్టేసి కొట్టడం అనేది నిజంగా సిగ్గుచేటైనటువంటి విషయం. ఇలాంటి వాళ్ళని కేవలం అరెస్ట్ చేయడం కాదు, లేకపోతే 307 హత్యాయత్నం కేసులు పెట్టడం కాదు, వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇక భవిష్యత్తులో ఎవరు కూడా ఇలాంటి పనులకు చేయకూడదు. నిజంగా నీకు అప్పు ఇవ్వాలంటే ఇంటికి వెళ్ళి అడుగు, నిజంగా నీకు డబ్బు ఇవ్వాలి అంటే వాళ్ళ భర్త ఎక్కడ ఉన్నాడు అతన్ని పట్టకొచ్చి తీసుకొచ్చి అడుగు. అంతేగాని ఒక మహిళను బహిరంగంగా చెట్టు కట్టేసి వాళ్ళ బిడ్డ కళ్ళెదుటే మీరు శిక్షించడం ఎంత దారుణమైన
అనేటువంటి పరిస్థితి. దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందే. అయితే దీన్ని రాజకీయంగా వాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కుప్పంలో జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో శాంతి భద్రత విఘాతం కలుగుతుందని చెప్పి చెబుతూ ఉన్నారు. సో కాబట్టి ఇప్పటికైనా సరే పోలీసులు దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. హోంమంత్రి ఆల్రెడీ మాట్లాడారు ఆ బాధిత మహిళతోటి. అంతేకాకుండా హోంమంత్రి వీడియో కాల్ చేసి మాట్లాడుతూ భరోసా కూడా ఇచ్చారు. కానీ భరోసా కాదు కావాల్సింది ఇలాంటి ఘటనలకు పాల్పడేటటువంటి వాళ్ళు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించేటటువంటి వాళ్ళు, మహిళల్ని ఈ విధంగా హింసకు గురి చేసేటటువంటి వాళ్ళని చెప్పు తీసుకొని బహిరంగంగా కొట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేసి ప్రజల నుంచి కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా ఆ పిల్లాన్ని చూస్తుంటే బాధేస్తుంది. తన తల్లి ఏం తప్పు చేసింది, తన తల్లిని ఎందుకు కొడుతున్నారు, ఏడుస్తున్నాడు ఆ పిల్లోడు, నా తల్లిని కొట్టొద్దని చెప్పి ఏడ్చే ఏడుపులు కూడా పక్కన వినిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంత అమానుష ఘటనకి పాల్పడినటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ఈ విధంగా గతంలో ఇటీవల మనం చూసాం తమిళనాడులో ఏ విధంగా అయితే చట్టం తీసుకొచ్చారో, కాల్ మనీ పేరుతో ఎవరైతే ఇబ్బందులు పెడతారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పే విధంగా అయితే చెప్పారో ఆ విధంగా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక చట్టం కావాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఇవాల్టి ఇన్సైడర్. మరో ఇన్సైడర్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.